ఈ వీడియో ఏంటి ఇలా ఉంది అని అస్సలు అనుకోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ వీడియోని మనం చివరి వరకు చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది ఈ వీడియో గురించి. అందరికీ నమస్కారం. పల్లెపడుచుల జీవితాల్లో పాలసిరులు పండించు శ్రీజ. దీనిని జానపదం పల్లెపదంతో శ్రీజ. పల్లెటూరి చిన్నదానిరో బావా, పాలు పితికి బ్రతికేదానిరో మామా. పల్లెటూరి చిన్నదానిరో బావా, పాలు పితికి బతికేదానిరో మామా. పాలు పితికి బతికేదానిరో మామా. స్త్రీ జాతికి సొంతమైనది ఈ శ్రీజ, స్త్రీ జాతికి సొంతమైనది ఈ శ్రీజ. సిరి సంపదలకు మూలమైనది గోమాత, అందుకే వందనం నీకు అభివందనం. దశవర్ష సంబరాల్లో విజయకేతన్ ఎగరవేసి ప్రపంచ ప్రఖ్యాతి బహుమతి పొంది నేడు 1.5 లక్షల మహిళలతో 11వ సంవత్సరంలో అడుగుపెట్టే శుభవేళ. శ్రీజాకి వందనం నీకు అభివందనం. పల్లెటూరి చిన్నదానిరో బావా, పాలు పితికి బతికేదానిరో మామా. పల్లెపడుచుల బాధ చూసి బ్యాంకు లోనులు ఇప్పించి, పల్లెపడుచుల బాధ చూసి బ్యాంకు లోనులు ఇప్పించి గోమాతలను కొనుగోలు చేసే పాల కేంద్రములను పెట్టి పశుదానాలిచ్చి అప్పుల బాధను మరిపించిన శ్రీజాకు వందనం నీకు అభివందనం. పల్లెటూరి చిన్నదానిరో బావా, పాలు పితికి బ్రతికేదానిరో మామా. శ్రీజ సంస్థలో భాగస్వామ్యం వచ్చిందిరో, శ్రీజ సంస్థలో భాగస్వామ్యం వచ్చిందిరో, అధికారం మా సొంతమైందిరో. లాభాల బాటలో సంస్థ పైకి ఎదిగిందిరో, మాకంతా అండగా నిలిచిందిరో. అందుకే వందనం నీకు అభివందనం. పల్లెటూరి చిన్నదానిరో బావా, పాలు పితికి బ్రతికేదానిరో మామా. మాకు ఇక భయము లేదు నెలకు 2 జీతాలు, మాకు ఇక భయము లేదు నెలకు 2 జీతాలు. పిల్లలు విద్యావంతులై మా బ్రతుకులు బంగారు బాటలైన శ్రీజాకి వందనం నీకు అభివందనం. పల్లెటూరి చిన్నదానిరో మామా, పాలు పితికి బ్రతికేదానిరో మామా. యాజమాన్యం శ్రద్ధతో బ్రాంచులెన్నో పెంచుకుంటూ, యాజమాన్యం శ్రద్ధతో బ్రాంచులెన్నో పెంచుకుంటూ పాల సేకరణ ఉత్పత్తి పెంచి వినియోగదారుల ఆరోగ్య ప్రదాత ఆయను. పల్లె బ్రతుకుల మెరుగుతో శ్రీజ మహిళల కల్పవృక్షమాయను. పల్లెటూరి చిన్నదానిరో మామా, పాలు పితికి బ్రతికేదానిరో మామా. ఫైనలీ ద క్యాప్షన్ ఈజ్, ఏ మహిళ పెదవుపై చిరునవ్వు ఉంటే ఆ మహిళా కుటుంబము శ్రీజ కుటుంబంతో మమేకమైందని అర్థం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చివరి వరకు చూసారు కదా. చూసిన తర్వాత మీకు ఏం అర్థమైంది కమెంట్లో మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. నా ఒపీనియన్ కూడా నేను ఏంటి అనేది మీకైతే తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇది పల్లెటూరుకి సంబంధించిన, అంటే పల్లెటూరు అని అనకూడదు కానీ, అంటే మనకు ఒక జీవనాధారం కోసము పాల ఉత్పత్తి, అంటే బర్రెలు అంటారు కదా, ఎనుములు అంటారు మా దగ్గర అయితే, అవి గోమాత, గోవులు అంటే ఆవులు, ఇవి పాడి పశువు గురించి అన్నమాట. ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పించడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు, ఊర్లో కూడా లేడీస్ అందరూ ప్రతి ఒక్కరూ ఈ చూ ఎక్కువగా ఈ శ్రీజ పాల డైరీ ఉత్పత్తి అని చెప్తున్నారు కదా. వాళ్ళు స్థాపించిన తర్వాత ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళ కూడా ఒక్కొక్క ఊర్లో వాళ్ళకు సంబంధించిన పాల డైరీని ఒకరు ఏర్పాటు చేసి, ఒకరు పాలు పితికిన తర్వాత డైరీస్ ఇలా లేకుండా ఊర్లోనే వచ్చి తీసుకెళ్తారనమాట. ఒక కేంద్రం లాగా ఏర్పాటు చేసి వాళ్ళు, అంటే ఒక లీటర్కి పర్సంటేజ్కి ఇంత అని ఉంటుంది మనీ కూడా. లీటర్ అంటే ఫ్యాట్, అది దాన్ని బట్టి కూడా మనీ ఉంటుంది అనమాట. ఎవ్రీ మంత్లో 2 టైమ్స్ అయితే వీళ్ళకు శాలరీస్ అయితే వస్తాయన్నమాట. 15 డేస్కి ఒకసారి ఈ పాలు మనీ ఎంత ఉంది అనేది చూసిందని వాళ్ళకి బిల్ అయితే పే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు పల్లెటూరు అనే కాదు, చాలామంది లేడీస్ తెలివితో వాళ్ళ బిజినెస్ కానీ, బిజినెస్ అంటే వాళ్ళకి తెలిసిన వర్క్ ఏదైనా న్యాయంగా నీతి నిజాయితీగా ఏ వర్క్ చేసినా అది చాలా గ్రేట్ అని నాకు అనిపిస్తుంది. ఈ వీడియో అందుకే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పుగా ఎవరు ఏది అనుకోవద్దు. ఎంత నాకు వింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి మహిళ కూడా
వాళ్ళకు సంబంధించిన వాళ్ళ స్టడీని బట్టి కానీ, లేకపోతే వాళ్ళు ఏ వృత్తిలో అయితే రాణించగలుగుతారో అలా ఆ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా, సంతోషంగా పాపలతో, హస్బెండ్‌తో, ఫ్యామిలీతో సుఖంగా ఉండాలని నేనైతే అనుకుంటాను. మీకు కూడా అలాగే అనిపిస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో అయితే కామెంట్ రూపంలో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు మన రవి సుజాత ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే. అలాగే అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పాల ఉత్పత్తి దీని గురించి నేను ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, అంటే ప్రతి విలేజ్లో కూడా మా ఊరు సైడ్ అయితే, అంటే చిత్తూరు దగ్గర ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కేంద్రం ఏర్పాటు చేసుకుని, ఇందాకనే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం పాలు పితికిన తర్వాత బయటకు కూడా తీసుకెళ్ళిన అవసరం లేదు. అలా లేకుండానే ఎవరైతే ఒకరు డైరీని ఏర్పాటు చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అనమాట. అది మొత్తము మిషన్స్ కూడా వాళ్ళే ఇస్తారనమాట, కేంద్రం వాళ్ళు. అంటే కంప్యూటర్ మిషన్స్ అట్లా ఫ్యాట్ గీటు మొత్తం వెయిట్, అది లీటర్స్ ఎన్ని, ఇవన్నీ కూడా అదే నోట్ చేసేసుకుంటుంది. మనం ఓన్లీ నోట్ చేసుకోవడమే, వాటిని చూసిందని పర్సంటేజ్ అలాంటివి ఏం ప్రాబ్లం కూడా ఉండదు ఈ వర్క్ చేసుకుంటే. అందుకనేసి మీకైతే నాకు ఈ వీడియో షేర్ చేయాలనిపించింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి, అందుకే షేర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం.